హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు మరువలేని వంటలు. నేను చేస్తున్నాను సజ్జలు చెరుకు పానకంతో ఫాలుదా. దీనికోసం నేను ఈ రాత్రంతా నానబెట్టిన సజ్జలు ఒక కప్పు తీసుకున్నాను. దాంట్లోని యాలక్కాయలు వేసి నేను ఇది వెట్ గ్రైండర్లో వేసి మంచి ఫైన్ పేస్ట్ చేసుకుంటాను అన్నిటికన్నా ముందుగా. ఇప్పుడు ఈ వెట్ గ్రైండర్లో రుబ్బేసి నీళ్లు కూడా కడిగి తీసుకొచ్చాను. ఇది వడపోసుకుంటాను అన్నమాట. బాగా ఫైన్గా పేస్ట్లా రావాలి కాబట్టి ఇది వడపోసేసుకుంటాం. తీసేసాను. కొంచెం మళ్ళీ వాటర్ పోసి కూడా మళ్ళీ పిండాను. ఇప్పుడు ఇది పిప్పిలా ఉంది. ఇది కూడా కావాలంటే మనం ఇడ్లీ పిండిలోనో అట్ల పిండిలోనో కలిపేసి సజ్జల పాలు దీన్ని మనం తేరుకోవడానికి పెట్టేసుకోవాలి. చాలాసేపు ఉంచేయాలి, ఒక 2-3 గంటలు ఉంచేయాలన్నమాట. ఉంచేస్తే అవి తేరుకుంటాయి కదా, అప్పుడు పైన వాటర్ తీసేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇది తేరుకోవడానికి పెట్టేశాను కదా 2-3 గంటలు. ఇప్పుడు పైనుంచి వాటర్ తీసేస్తాను అనమాట వేరేగా. చూసారా కింద చిక్కగా ఉన్నాయి, ఈ మాత్రమే వండుకుంటాం. ఇప్పుడు 1 గ్లాసున్నర పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకుంటున్నాను ఇలాగా ఇందులో వేయటానికి. ఇప్పుడు ఈ ఫాలుదా చెరుకు రసం పానకంతో చేస్తానని చెప్పాను కదా, 20 లీటర్స్తో చేస్తే మాకు 3 లీటర్స్ వచ్చింది. దీని వీడియో కూడా చేశాను, నా ఛానల్లో చెక్ చేయండి ఎలా చేశాను పానకం అనేది. ఇప్పుడు ఇది వేసుకుని చేస్తున్నాను అంటే షుగర్తో చేసుకోవచ్చు. షుగర్ అయితే 1 కప్పు నిండా వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పాలు వేడెక్కాయి, ఇందులో నేను ఈ చెరుకు రసం పానకం వేసేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ కూడా కొంచెం వేస్తున్నాను అనమాట స్మెల్ కోసం. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో ఈ సజ్జల పాలు వేసేసి ఉండగట్టకుండా వెంటనే బాగా కలిపేయాలన్నమాట. చూసారా, 1 నిమిషంలోనే ఇది రెడీ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇది అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డిష్లో వేసుకున్నాను కదా, ఇది కొంచెం సేపు చల్లారిన తర్వాత ఫ్రీజర్లో పెట్టుకుంటాను అనమాట. ఇగోనండి, డిష్ అవుట్ చేసి గార్నిష్ చేసుకున్నాను. కొంచెం లూజ్గా వచ్చింది కానీ చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇది చాలా బాగుంది. ఇలా కొంచెం పాలు తగ్గించి కొంచెం ఇంకా సజ్జలు ఎక్కువ వేసుకుని చేసి చూడండి. నాకు కొంచెం లూజ్ అయ్యింది ఇది.